అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ దీపావళిని చాలా బాగా సెలబ్రేట్ చేసేసుకున్నారు అనుకుంటున్నాను. నా వే ఆఫ్ దీపావళి నేను ఎలా చేశాను అనేది మీకు చిన్న షార్ట్లో చూపించేస్తాను. నేను చాలా సింపుల్గా పూజ చేస్తానండి. పెద్ద ఆర్భాటాలు ఏమీ చేయను, బట్ మనస్ఫూర్తిగా చేస్తాను, జస్ట్ లైక్ మీ అందరిలాగానే. అండ్ దీపాలను నేను గానుగు నుంచి వచ్చిన నువ్వుల నూనె కొంచెం ఆవు నెయ్యిని యాడ్ చేసి నానబెట్టుకుంటాను అనమాట మార్నింగ్. ఆ దీపాలు చాలాసేపు వెలుగుతాయి అండ్ పొల్యూషన్ని కూడా తగ్గిస్తాయి. అండ్ దీపం పెట్టేటప్పుడు డైరెక్ట్గా ల్యాండ్ మీద పెట్టకూడదు కాబట్టి పద్మం వేసి దానిపైన ఆవు పేడ వేసి ముద్దలాగా చేసి దానిపైన తమలపాకు పెట్టి దాని మీద దీపం పెడతాను. దిస్ ఈజ్ మై వే ఆఫ్ దీవాళి అండి. ఇలా దీపాలు పెట్టేసిన తర్వాత ఇంకా గోవిందు శ్రావణి దగ్గరికి వెళ్ళి చాలా టైం స్పెండ్ చేస్తాను. సిండి అయితే మంచం కిందకి వెళ్ళిపోయి ఇంకా ఏమీ రాదు. మనమైతే క్రాకర్స్ని పేల్చం, కానీ చుట్టూతో అందరూ పేలుస్తారు కదా, ఆ సౌండ్స్ వలన యానిమల్స్ కొంచెం భయపడుతూ ఉంటాయన్నమాట. మనం వాటి దగ్గర ఉన్నామనుకోండి సెక్యూర్డ్గా ఫీల్ అవుతాయన్నమాట. నేను ఉన్నాను కదా, నీకేమీ కాదులే అని ధైర్యం చెప్పడం అనమాట. సో దీపావళి రోజున గానుగ నూనెతోటి న్యాచురల్ ఆయిల్ని యూజ్ చేసి దీపం పెట్టడం ఎంత ముఖ్యమో యానిమల్స్కి సెక్యూర్డ్గా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. హ్యాపీ దీవాళి. థ్యాంక్ యూ.